హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. హాయ్. వంట చేస్తున్నా మటన్ కర్రీ, మటన్ కీమా కర్రీ, రాగి సంగటి మటన్ కీమా కర్రీ. స్టవ్ అంటిస్తున్నాను. ఓకే, చూద్దాము ఎలా ఉందో ఏమో. ఓకేనా? మసాలా దినుసులు వేద్దాం. ఆయిల్లో ఉల్లిపాయ వేద్దాం. కొంచెం ఉల్లిపాయ పడితే మటన్ కీమా కర్రీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం, ఎందుకంటే త్వరగా మగ్గుతాయి. ఓకేనా? కొంచెం సాల్ట్ పడింది అనుకోండి, ఉల్లిపాయ అనేది కొంచెం బాగా త్వరగా మగ్గుతుంది, లేట్ లేకుండా. ఇప్పుడు పుదీనా వేద్దాం. పుదీనా వేసుకుంటారు ఫ్రెండ్స్. పుదీనా వేసాను కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. ఒక 3 పీసెస్ పచ్చిమిర్చి వేసానండి. రాగి సంగటి, రాయలసీమ కీమా మటన్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే రాగి సంగటి ఫేమస్ రాయలసీమ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పసుపు వేద్దాం ఫ్రెండ్స్, తగినంత పసుపు. మనకు మసాలా ఎంత ఉందో దానికి తగినంత పసుపు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టమోటా వేద్దాము. మగ్గిపోయింది, ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్నీ మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా వేద్దాం. టమోటా వేసాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మటన్ కీమా వేయాలండి. కొద్దిసేపు కూడా పెట్టుకున్నాము, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. టూ స్పూన్స్ వేసానండి అల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 స్పూన్స్ వేసాను. ఎందుకంటే కీమా 1/2 కిలోనే కదా, అందువల్ల ఎక్కువ వేయండి కీమా. నేనైతే కొబ్బరి వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే కొబ్బరి గ్యాస్ స్టవ్ అని చెప్పేసి గ్యాస్ట్రిక్ అనేసి కొబ్బరి వేయను. మా హస్బెండ్కి ఇష్టం లేదు, అందువల్ల నేను కొబ్బరి అయితే వేయను ఫ్రెండ్స్. ఇప్పుడు కీమా వేద్దాము. మసాలా వేగింది, కీమా వేద్దాం. చూడండి మగ్గింది కదా, బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్. కీమా వేద్దాం.
దీంట్లోనే బాగా కీమాలోనే దగ్గరికి వచ్చినంత వరకు కీమా బాగుండాలి. మామూలుగా మటన్ అయితే కన్నా 3-4 టైమ్స్ కడిగేసి దాంట్లో సాల్ట్ కొద్దిగా మసాలాలు అవన్నీ వేసి కొంచెం బాగా నానబెడతానండి. ఎందుకంటే కొంచెం ముక్కకు పట్టాలి కదా, అందువల్ల బాగా మ్యారినేట్ అవుతుంది. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కానీ సాల్ట్ కొద్దిగా పసుపు కారం బాగా చేసేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మ్యారినేట్ అవుతుంది. కొంచెం ముక్కకు పడుతుంది, ఎందుకంటే కర్రీ ఉడికినప్పుడు తినేటప్పుడు మనము సప్పగా లేకోకుండా ముక్క బాగా ముక్కకు పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వాటర్ వచ్చింది మటన్లో. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారము, ఇప్పుడు కలబెడదాం ఫ్రెండ్స్. మటన్ కైమా కర్రీ ఫస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వేద్దాము, ఎందుకంటే పట్టాలి కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా తగినంత వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాం కదా, 3-4 విజిల్స్ పెట్టేసినామంటే కర్రీ అయిపోతుంది. విజిల్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మటన్ కీమా కర్రీ రాయలసీమ రాగి సంగటి రెడీ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్ చేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దాము. చూద్దామండి ఫ్రెండ్స్, మటన్ అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్ మటన్. చూద్దాం రండి. అయిపోయింది. లైట్గా గరం మసాలా పెడతాం, కొద్దిగా గరం మసాలా వేద్దాము. గరం మసాలా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది మసాలా. కర్రీ కూడా బాగుంటుంది, ముక్క బాగుంటుంది, మసాలా కూడా టేస్ట్ ఉంటుంది గరం మసాలా వేస్తే. అంతే కొత్తిమీర వేసి కొద్దిసేపు మూత పెడతాము. ఫస్ట్ కొద్దిగా వేసాను కదండి, కొంచెం పైగా కొద్దిగా వేసి మూత పెట్టేస్తే 2 మినిట్స్. గరం మసాలా వేసాం కదా, కొద్దిగా అది ఉడుకుతానే ఆయిల్ వదులుతుంది. అయిపోయాయి మటన్ కర్రీ. థ్యాంక్ యూ.